హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేపీ గార్డెన్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తున్నానండి. లాస్ట్ వీక్ ఎవ్రీ వీక్ కాకుండా నేను మధ్య మధ్యలో కూడా చాలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. రోజు ఒక 4-5 పువ్వులు వస్తున్నాయండి. ఇది చూడండి బీరకాయలు. నేను లాస్ట్ టైం నేను ఒక వీడియో తీసాను కదా, అప్పుడు చూపెట్టాను మీకు ఎన్ని బీరకాయలు వచ్చాయో. వారానికి ఒక 15-20 కాయలు వస్తున్నాయండి. నేను ఎవ్రీడే హార్వెస్ట్ చేస్తున్నాను, అంటే వీక్ వైజ్ నేను చెప్తున్నాను, కానీ రోజు తీస్తున్నాను. బీరకాయలు, బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి కొన్ని వస్తున్నాయి. సో గులాబీలు, చామంతులు ఇవన్నీ వస్తున్నాయి. సో నేను హార్వెస్ట్ వీడియో చేయడం లేదు, నాకు కుదరట్లేదండి, తెలుసు కదా. సో చూడండి ఈరోజు మీకు ఎన్ని బీరకాయలు వచ్చాయో చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, కనిపిస్తున్నాయా? లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు చాలా పెద్ద బీరకాయలు వచ్చాయండి. 2 మూరలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక్కొక్క బీరకాయ 2 మూరలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎంత పొడవు వచ్చాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇంకా పిందెలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి కనీసం ఒక 20 కాయలు అయితే వస్తాయండి. చూసారు కదా, కొద్దిగా వర్షం పడేసరికి ఎంత బాగా మన మొక్కలు హ్యాపీ ఫీల్ అవుతున్నాయి చూడండి. సో ఏదైనా అంతే అండి, ప్రకృతి సిద్ధంగా వచ్చేవే న్యాచురల్గా ఉంటాయి. మనం ఎంత చేసినా కూడా న్యాచురల్గా ఉండదు. సో అందుకని ఏంటంటే మనం న్యాచురల్ పద్ధతిలోనే మొక్కల్ని పెంచుకుంటే ఇలా మంచి హెల్తీ ఫుడ్ తినొచ్చు. చూసారు కదా, ఇది మన బీర పందిరండి. ఇదంతా మన బీర పందిరి చూడండి. ఇందులో మూడు పాదులు మాత్రమే ఉన్నాయండి, 3 మొక్కలు మాత్రమే ఉన్నాయి. సో ఈ 3 మొక్కలకే నాకు ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇక్కడే కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా పెట్టాను, చూపిస్తాను. కొన్ని మొక్కలు లాస్ట్ వీక్ తీసేసాను, ఎందుకంటే వేసవికాలం వెళ్ళిపోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పెట్టుకుందామన్న ఉద్దేశంతో చాలా మొక్కలను తీసేసాను. లాంగ్ బీన్స్ అవన్నీ తీసేసానండి. లాంగ్ బీన్స్ అయితే చాలా వచ్చాయి, సో అవన్నీ తీసేసాను. ఇక్కడ చూడండి, ఇది నేను ఫస్ట్ పెట్టుకున్న పిచ్చుక పొట్లు అండి. ఇదిగోండి చూడండి, పిచ్చుక పొట్ల కాయ చూడండి, 1-2 వస్తున్నాయి. యాక్చువల్లీ వేసవిలో ఎండాకాలంలో ఎండలకి రాలేదండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి పిందెలు ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇంకా ఉన్నాయి, కనిపించట్లేదు, లోపల ఉన్నాయి. సో ఈ పిచ్చుక పొట్లు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి. నేను గార్డెన్ పెట్టిన తర్వాత ఫస్ట్ పంట అండి ఇదైతే. పిచ్చుక పొట్ల ఫస్ట్ టైం పండిస్తున్నాను. సో ఇంకా వచ్చాక చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇది ఇంతకుముందు చూపెట్టాను కదా లాస్ట్ టైము, గుమ్మడికాయ అండి, మంచి గుమ్మడికాయ, ఇది కూర గుమ్మడికాయ. సో ఒకటే వచ్చిందండి, మిగతావన్నీ ఇక్కడ కూడా గుమ్మడి చెట్లు చాలా ఉంటే తీసేసాను. ఇది ఒక్క పాదును మాత్రం ఉంచాను, ఇది కూడా తీసేస్తాను. ఈ కాయ పండిన తర్వాత వేరే విత్తనాలు పెట్టుకుంటాను. ఇక్కడ చూసారా వంగ మొక్కలండి, ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి. యాక్చువల్లీ వేసవిలోనే మే ఫస్ట్ వీక్లో నేను పెట్టానండి. ఇవి వస్తాయో రావో అనుకున్నాను, ఇవి వర్షం పడిన తర్వాత చాలా హెల్దీగా వస్తున్నాయి చూడండి పువ్వులు. ఇది చూడండి హనుమాన్ ఫలం, ఎంత హెల్దీగా వచ్చింది కదా. ఇది లక్ష్మణ ఫలం అండి, ఇది కూడా బాగా చిగుళ్ళు వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇది ఏం పాదో తెలుసా? చెమ్మ చెట్టు అండి, అదే తమ్మకాయలు అని అంటారు, చెమ్మకాయలు అని అంటారు.
సో ఇది చూడండి, నేను విత్తనం పెట్టినప్పుడు చూపెట్టాను కదా, మొలకొచ్చినప్పుడు చూపెట్టాను. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. వేసవికాలం కాబట్టి కొంచెం ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయండి. ఒక 15-20 డేస్లో ఈ మొక్కను మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత బాగా వస్తుందో. ఇక్కడ చూడండి, ఇది సొరపాదులండి. సొర కూడా అక్కడక్కడ పెట్టాను, మెల్లగా వస్తున్నాయి. ఒక టైం పడుతుందండి, ఒక 10-15 డేస్ టైం పడుతుంది. వచ్చాక నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇవన్నీ నేతి బీరనే అండి. చూడండి ఎంత పెద్ద కాయ వచ్చిందో. ఇది విత్తనానికి వదిలేసాను. చూడండి ఇక్కడ ఇదంతా లాంగ్ బీన్స్ మరియు బీర, నేతి బీర అవన్నీ పెట్టుకున్నానండి. ఆల్మోస్ట్ అన్నీ ఎంజాయ్ చేశాను ఈ సమ్మర్లో. సో తీసేసాను. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం పంటలను పెట్టుకుందాము. ఇక్కడ చూసారా మునగండి ఎంత బాగా వచ్చింది చూడండి. చిన్నగా ఉన్నప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇక్కడ చూడండి కొన్ని వంగ మొక్కలు చూడండి చాలా హెల్దీగా వచ్చాయి. ఇదేమో అంజీరండి. చూడండి అంజీరు కూడా ఆల్మోస్ట్ మొక్క ఎండిపోయిందండి. ఇక్కడ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఎండిపోయింది, వస్తుందో రాదో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ ఎలా వచ్చిందో. ఇక్కడ చూడండి ఇదేమో మునగ చెట్టు అండి. ఇక్కడికి వచ్చాక నేను విత్తనం పెట్టాను, 2 మొక్కలు పెట్టాను. ఇంకోటి కూడా చూపిస్తాను. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఈ మునగ చెట్లు విత్తనం పెట్టిన తర్వాత ఒక 9 మంత్స్కి అంత కాపు వస్తుందండి, చాలా తొందరగా వస్తాయి. ఇది చూడండి, ఇది బిర్యానీ ఆకు. చూడండి ఇది కూడా హెల్దీగా వచ్చింది. మీకు కనిపిస్తున్నాయా నేతి బీరకాయలు? చూడండి ఎక్కడెక్కడ చాలా ఉన్నాయి. ఒక 20 కాయల దాకా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడంతా ఉన్నాయి, కనిపించట్లేదు. సో ఇది రామఫలం అండి. చూడండి రామఫలం మొక్క కూడా ఎంత బాగా వచ్చిందో. ప్రూనింగ్ చేశాను, ఒక 1 వీక్ అయింది. ఇదంతా ప్రూనింగ్ చేశాను. ఇది చూసారా సొరకాయ అండి. సొరకాయలో ఇలా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. చూడండి ఇంత చిన్న సొరకాయల్లో కూడా ఇలా మొక్కలు పెంచుకోవచ్చు. మనకి పుదీనా, మన ఇంటికి కావాల్సినంత పుదీనా వచ్చేస్తుంది, ఇలా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది పెట్టి ఒక 3 డేస్ అవుతుందండి అంతే. ఇందులో ఇక్కడంతా పెట్టాను సొరకాయని కట్ చేసి. చూడండి బాగుందా? సో మనము మొక్కల్ని పెంచుకోవడం అలవాటైతే మనకి ఇలా రకరకాలుగా మనం పెంచవచ్చు అన్న ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటు మంచి ఫుడ్ కూడా తినగలుగుతాము. ఇది చూడండి స్టార్ ఫ్రూట్ ఇలా ఎంత పెద్దగా పెరిగింది చూడండి. ఇక్కడ పెట్టినప్పుడు చూపెట్టాను కదా. సో ఇది స్టార్ ఫ్రూట్. ఇది చెర్రీస్ చూడండి, చెర్రీస్ కూడా ఎంత పెద్దగా వచ్చింది చిగుళ్ళు. సో కొంతవరకే చూపెట్టానండి మన గార్డెన్ని. నెక్స్ట్ వీక్ ఇంకా కొద్దిగా చూపిస్తాను. ఓకే. సో మొక్కల్ని పెంచుకోవాలి, న్యాచురల్ ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. నా వల్ల ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మొక్కల్ని పెంచుకోగలిగితే మన భూమిని రక్షించుకోగలుగుతామండి. ఇదంతా నేను న్యాచురల్ పద్ధతిలోనే చేస్తున్నానండి. ఏ కెమికల్స్ ఇవ్వడం లేదు. ఈవెన్ బోన్ మీల్ అలాంటివి కూడా ఏమి ఇవ్వట్లేదండి. ఓన్లీ పశువుల ఎరువు ఇస్తున్నాను, ప్లస్ కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటున్నానండి. చూపిస్తాను చూడండి నేను కిచెన్ వేస్ట్ ఏ విధంగా తయారు చేసుకుంటున్నాను. రోజు ఇంట్లో కిచెన్లో వచ్చిన కూరగాయలు, పండ్లు అవన్నీ మొక్కలన్నీ తీసుకొస్తానండి. తీసుకొచ్చి ఏం చేస్తానో చూపిస్తానండి. ఓకే. ఇదంతా సింపుల్గా మన గార్డెన్. నేను మిగతా మొక్కల గురించి కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి.
ఇదండి రెగ్యులర్గా మన కిచెన్లో వచ్చే వేస్ట్ అండి. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, పాడైపోయిన మామిడి పళ్ళు ఇంకే ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, తీయగా ఉండేవైనా ఉంటాయి కాబట్టి బెల్లం కూడా అవసరం లేదు తీయగా ఉండే పళ్ళు వేస్తే. సో కొద్దిగా బెల్లం కూడా వేసాను ఇందులో. రోజు ఇలా తీసుకొచ్చి వేస్తానండి, దీంట్లో ఈ టబ్లో వేస్తాను, నీళ్ళు వేస్తూ ఉంటాను. ఇందులో కొద్దిగా OWC వాటర్ కూడా వేసానండి డీకంపోస్ట్ కావడానికి. సో ఇలా ఒక 15 రోజులు దీనిలో వేస్తాను. ఇందులో వేసిన తర్వాత బాగా ఫర్మెంట్ అవుతాయండి. అయిన తర్వాత దీన్ని వడగట్టుకుంటాను. చూడండి ఇలా మన వాటర్ ఇది. సో ఇవన్నీ వడగట్టుకొని ఆ నీళ్ళలో 1:10 రేషియోలో మొక్కలకి ఇస్తానండి. సో ఈ మిగిలిన చెత్తను కూడా ఒక దిబ్బ లాంటి ఇది చేసుకున్నానండి, ఆ దిబ్బలో వేస్తాను, చూపిస్తాను చూడండి. ఆ దిబ్బ కూడా ఇదిగోండి, ఇది దిబ్బ. యాక్చువల్లీ మనం గార్డెన్లో వచ్చిన మొక్కలన్నీ పీకినప్పుడు ఇలా ఇక్కడ వేసేస్తాను. ఇందులో కొద్దిగా ఎరువు వేస్తానండి, మట్టి వేస్తాను. తర్వాత మన కిచెన్లో లిక్విడ్ తయారు చేసుకున్న తర్వాత మిగిలిన చెత్త అంతా ఇక్కడ వేస్తాను. సో అందులో డీకంపోస్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో తొందరగా డీకంపోస్ట్ అవుతుంది. సో ఇది ఏంటంటే ఈ ఇయర్ వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మన మొక్కలకి పనికొస్తుంది. నేను ఇది 6 నెలలుగా వేస్తున్నానండి. ఇందులో కిందంతా బాగా డీకంపోజ్ అయింది. సో దీన్ని మన మొక్కలకి వేసుకుంటే చాలు. ఈ కంపోస్ట్ ప్లస్ ఎరువుల, పశువుల ఎరువు, గొర్రెల ఎరువు ఫర్టిలైజర్గా ఇస్తానండి మన మొక్కలకి. సో దాని తర్వాత పెస్ట్కి ఏమి ఇస్తానంటే పుల్ల మజ్జిగ, వేప నూనె, గార్లిక్ బాగా మిక్స్ చేసుకొని ఫర్మెంటైన్ చేసుకొని ఆ వాటర్ ఇస్తాను, స్ప్రే చేసుకుంటాను. 15 డేస్కి ఒకసారి పెస్ట్ కంట్రోల్కి అవన్నీ ఏదో ఒకటి స్ప్రే చేస్తానండి. ఒక 15 డేస్కి మధ్య మధ్యలో గ్యాప్లో ఎరువిస్తూ ఉంటాను. సో చూసారు కదా, వేసవికాలంలో కూడా మన మొక్కలు ఎలా ఉన్నాయి చూడండి. ఆల్మోస్ట్ వేసవికాలం వస్తుంది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఒక 1 వీక్ నుంచి వర్షాలు పడుతున్నాయి. సో ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది మన మామిడి చెట్టు అండి. మామిడి కాయ వచ్చినాయి, 4 కాయలు వచ్చాయి దీనికి. సో 4 కాయల్లో 3 పోయి 1 మాత్రం మిగిలింది. నేను చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో. ఆ కాయ పండిన తర్వాత తిన్నామండి, దేవుడికి పెట్టి, ఫస్ట్ ఫలం కదా, దేవుడికి నైవేద్యం పెట్టి తిన్నాము. చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. సో ఇదండి మన గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.